నమస్కారాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8వ తారీఖు ప్రియతమ నేత మంత్రికి స్ఫూర్తి అయినటువంటి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడకు రాబోతున్నారు కాబట్టి ఆ రోజు ఉదయమే 9 గంటలకే సభ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ సభను విజయవంతం చేయడానికి ఈరోజు ఉదయం వేములవాడలో నాయకుల కార్యకర్తల సమావేశం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఇక్కడ సిరిసిల్లలో కూడా కార్యకర్తల నాయకులతో మాట్లాడి ఏ విధంగా ఆ సభను విజయవంతం చేయడం, ఏ విధంగా జన సమీకరణ చేయడం, దాని విషయంలో చర్చించడానికి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు అప్పీల్ చేస్తాను. నరేంద్ర మోడీ గారు వేములవాడకు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఈ సభను విజయవంతం చేయడానికి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గంగి మనోహర్ రెడ్డి గారు పూర్తి ఈ బహిరంగ సభ కార్యక్రమాన్ని వారి పర్యవేక్షణలో నిర్వహిస్తా ఉన్నాము. కొంతమంది జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రతాప రామకృష్ణ గారు వారు కూడా కలిసి ఇవన్నీ ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. దాంతోపాటు జమ్మిగుంటలో తిరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి సభ పూర్తిగా మాట్లాడింది. 1 గంటలకు స్టార్టింగ్ వచ్చినటువంటి సభ 3 గంటలకు స్టార్ట్ అయింది. ప్రజలుగా వెలువడేది, కానీ దాన్ని భారీ పెద్ద ఎత్తున బహిరంగ సభగా చూపడే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎండాకాలం అనేక అంశాలు ఉన్నాయి. దాని ఒక మహిళ కూడా మనదేశంలో చేస్తారు. అవన్నీ కూడా మనం ఇష్యూ చేస్తాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమయాన్ని బట్టి, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఆ సమయాన్ని బట్టి మనం నాయకుడి యొక్క సమయాన్ని బట్టి మనం ప్రచారం నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి భాష చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడే భాష మీద సర్వత్రా చర్చ జరుగుతూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడేటువంటి సందర్భంలో సమన్వయంతో ఒక మంచి భాష మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ దిగజారి భాషను వేరే రకంగా మార్చుకొని మాట్లాడుతున్న తీవ్రంగా మేధావి వర్గంలో కానీ సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇటువంటి భాష ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడతారు, చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు దాన్ని ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఎంతగా ముఖ్యమంత్రి గుర్తిస్తున్నారా తెలియదు. ఎంత ఊడి అని ఈ గుండు మీద పడ్డదన్న దృష్టి ముఖ్యమంత్రికి. నా గుండు గురించి ఆయన కూడా అర్థం కాదు. ఈ గుండు నేనేం చేయాలి? దానికి గుండు నేనేం చేయాలి? దాన్ని నా బాధ, నా తప్పని చెప్పు. ఇప్పుడు నా గుండు మీద నా గుండు అనకుండా, సగకుండా ఆకుండా వేరే విషయం. నా గుండు కనబడుతుంది అని కరీంనగర్లో నేను చేసిన అభివృద్ధి మాత్రం ముఖ్యమంత్రి గారికి కనబడలేదు. కరీంనగర్ చేసిన అభివృద్ధి మాత్రం ముఖ్యమంత్రి గారికి కనబడలేదు. నా గుండు మాత్రమే కనబడుతున్నాడు. నేను చెప్పిన రేవంత్ జాగ్రత్తగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో
50% మందికి గుండె ఉన్నది. 50% మందికి గుండె ఉన్నది. కానీ ఈ గుండు గురించి తర్వాత కానీ 6 గ్యారెంటీ గురించి ముందు చెప్పాలి. నాకు గుండు గురించి తర్వాత విషయమైనా అడగకుండా సగం కూడా పూర్తి కూడా నేనేం బాధపడాను. ఎందుకంటే ఉండలే గుండె, గుండు లేకుండా గుండంటే బాధపడతా. అది ఆ భాష కరెక్ట్ కాదు. ఇది గాలి గుడ్డలు, గాలిదాములు, గాలి గురించి, గుడ్డు గురించి, గుండు గురించి ఎదిగే గాలి గుడ్డ 0. ఒక ముఖ్యమంత్రి వ్యక్తి పోస్టర్లు పెట్టుకొని ఎవరు ఇవ్వతారా? మోడీ గారి గురించి అంత ఘోరంగా మాట్లాడితే ప్రజలు దాన్ని సహించాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇంకా గుర్తిస్తున్నారు. మీరు మోడీ గారి మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడితే అంత ప్రజా వ్యతిరేకత మీకు వస్తుంది. దాన్ని మీరు గుర్తించాలి. మామూలు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు కూడా, రాజకీయాల అవగాహన లేని వ్యక్తులు కూడా మోడీ గారిని తిరిగితే పడే స్థితిలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. పోస్టులు పెట్టి గాలి గుడ్డు 0. నేనంటున్నా మీది గాలి గుడ్డు 0. 2,500 రూపాయలు 6 గ్యారెంటీలో భాగంగా 100 రోజుల్లో అమలు చేస్తామంటే 2,500 రూపాయలు గాలి గుడ్డు 0. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఏదో గాలి గుడ్డు 0. తులం బంగారం ఇస్తాను గాలి గుడ్డు 0. స్కూటీలు ఇస్తారు గాలి గుడ్డు 0. 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద కౌలు రైతులకు రైతులకు ఇస్తారు గాలి గుడ్డు 0. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తారు గాలి గుడ్డు 0. 2 లక్షల రూపాయలు రుణం చేస్తారు గాలి గుడ్డు 0. 500 రూపాయలు బోనస్ ఇస్తారు. తరుగుతారు తేమ లేకుండా ఉండాలని కొట్టారు. స్టార్ట్ అయింది, తరుగుతాము లేక కొట్టలేరు. అది కూడా గాలి గుడ్డు 0. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేనోకిస్తారు గాలి గుడ్డు 0. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు గాలి గుడ్డు 0. తులం బంగారం ఇస్తున్నారు గాలి గుడ్డు 0. మీ లాస్ట్కు మీ కాంగ్రెస్ పార్టీ గుడ్డు 0. చర్చ దీని జరగాలి. చర్చ కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే దీని మీద రెఫరెండంగా వచ్చి ఎన్నికల్లో పోటీ అయ్యింది. దీని మీద చర్చ జరగాలి. 6 గ్యారెంటీలు నేను చెప్పిన అంశాల మీద చర్చ జరగాలి. ఈ అంశాల మీద ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వాళ్ళు కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫుల్ క్లారిటీ ఉన్నారు. ఏంటంటే 80% మేము గెలవం, కరీంనగర్ అసలే గెలవం. ఎందుకంటే ఏదైనా 6 గ్యారెంటీలు ఈ 2,500 ఈ బండి సంజయ్ చెప్పే దాని నుంచి మాత్రమే చర్చ జరుగుతున్నది. ప్రజలు ఓటేయాలంటారు. బీఆర్ఎస్ ఎట్లా మోసం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, మోసం చేస్తున్నారు, తిరగలేకపోతున్నారు అని చెప్పి అప్పటికే తిరగలేకపోతున్నారు. మళ్ళీ అభ్యర్థి చేసుకుంటే అభ్యర్థి పెట్టిరా ఆ అభ్యర్థులు ఎవరు ఆయన అలీగఢ్ తీసుకుంటారు. అలీగఢ్ తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ అలీగఢ్ తీసుకుంటారు. ఈ అలీగఢ్ కూడా అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి చేస్తారు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీ విషయంలో చర్చ జరగాలి. దేవుని గురించి మాట్లాడతాడు. నేనైతే దేవుని గురించి మొట్టమొదటి దేవుని గురించి మాట్లాడతా తప్పే. లాస్ట్కు ముఖ్యమంత్రి గారు లాస్ట్కు 10వ తారీఖు రుణమాఫీ చేస్తా దేవుడి మీద ఉంటున్నాడు. లాస్ట్కు ముఖ్యమంత్రి దేవుడు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుడే గత అయిపోయాడు. మమ్మల్ని తింటే ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవుడే గత అయిపోయాడు. రాష్ట్రం కొంచెం తేడా వచ్చిందా? ఏం తేడా వచ్చిందంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు మాత్రం ఖురాన్, బైబుల్, భగవద్గీత అన్నారు. ఇప్పుడు ఖురాన్ బైబుల్ మర్చిపోయారు. ఇప్పుడు ఓన్లీ దేవుడే గుర్తొస్తాడు, మన దేవుడే గుర్తొస్తాడు.
కాబట్టి బరాబర్ రాముడి గురించి మేము 100% మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ అడిగినా కూడా వాళ్ళు అనుకుంటారు ఊరికే రాముడు అంటే బీజేపీ రాముడి గురించి మాట్లాడవచ్చు, బేసిక్ పక్కన రాముడి గురించి బాగా చెప్తా మాట్లాడతాం. పక్కన రాముడి వారసులు, పక్కన రాముడి వారసులు ఏమనలేదు. మీది ద్వంద్వ విధానాలు. ఎన్నికల ప్రభు మైనార్టీ డిక్లరేషన్ అనేది, ఎన్నికల ప్రభు మైనార్టీ డిక్లరేషన్ అనేది. మరి ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ ఎందుకు మాట్లాడారు? రాముడి మీద భయం సాటేది. రాముడి మీద కాంగ్రెస్ వరకు బీఆర్ఎస్ వరకు భయం సాటేది, భక్తి లేదు. కానీ భయం ఎవరు ఉంటుంది? సైతాలకు రాక్షసులకు ఉంటుంది భయం. అక్షింతల మీద వేగంగా మాట్లాడు, ఇంకో రకంగా వేగంగా మాట్లాడు. నేను నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటే నేను ఏం మాట్లాడాను? నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకీ పెట్టి కర్మేరకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో కాల్ చేస్తా అని మాత్రం నేను అందే. ఢిల్లీ వీధిలో లాఠీచార్జ్ చేసిన, లాఠీచార్జ్ జరిగిన, టీయర్ గ్యాస్ ఉపయోగించిన, వాటర్ గ్యాస్ ఉపయోగించిన కూడా జై తెలంగాణ చెప్పి ఢిల్లీ ఢిల్లీలో తెలంగాణ విషయంలో గర్జించి గాంధించిన వ్యక్తి, దాంట్లో గాయపడ్డ వ్యక్తి బంధించింది. నేను ఇక్కడ కూడా ఉద్యమ సమయంలో తెలంగాణలో రాష్ట్రపతి తుపాకీ పెట్టి గర్భాలు నష్టాన్ని అనలేక ఇవాళ పెట్టి కానీ ఎవరు ఏం చెప్పినా కూడా, ఏం మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు పక్కా గెలవబోతుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ అభ్యర్థులను బేరీజు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కా నాన్ లోకల్. ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదని అన్ని చేసరికి చెప్పుకుంటున్నాయని. ఆయన ఉన్నప్పుడు ఎవరు కార్యకర్తలే పుట్టుకుంటాడని వాళ్ళ కార్యకర్తలు తెలియదు. ఆయన ఏం చేయాలని విషయం ఆయన తెలుసు, కానీ ఏం చేయకుండా అన్ని చేసని చెప్పుకుంటాడు. ఆయన నిజంగా చేసేవంటే పోయినసారి అన్ని చెప్పుకుంటాడు, పోయినసారి ఏం చెప్పుకోలే, ఈసారి అన్ని చేశాను. అన్ని చేస్తే 89,000 ఓట్లతో ఎన్ని ఓడిపోతారో ఆయన సవాల్ లేదు. కేసీఆర్ ఎన్ని అవతారతారో ఆ వినోద్ రావు అనే వ్యక్తి, ఆ వినోద్ రావు పక్క అన్ని అవతారాలు